భగవద్గీతలో మన కృష్ణ పరమాత్మ చెప్తాడు, కర్మయందు దోషం లేదు, కర్మని అనుష్ఠానం చేయడంలోనే దోషం అని. నా కొరకు నువ్వు కర్మ చేసినప్పుడు అది నేను బంధిస్తోంది. నువ్వు ఉత్తిగా కర్మ ఇది నా డ్యూటీ అనుకుని నువ్వు చేసినప్పుడు అది నేను బంధించదు. ఇది చేస్తున్నాను నాకేం వస్తుంది, ఇది నేను చేస్తున్నాను నేనేమో ఇవ్వాలి, ఇటువంటి ఆలోచనతో ఎప్పుడైతే సెల్ఫిష్నెస్ దానిలో లింక్ అవుతుందో ఆ దోషాన్ని నేను పట్టుకుంటాను. అందుకని నువ్వు నిష్కామంగా చెయ్యి కర్మ అని చెప్పాడు. ఇక్కడ దీనికి కారణం ఏమిటి? చిత్తదాంచల్యం. ఎందుకని ఆ కేసు చేస్తే 10,000 రావాలి, దానికోసం చేస్తాం. సపోజ్ వాడి దగ్గర లేవు, 5,000 ఇచ్చాడు, బీ హ్యాపీ అండ్ యాక్సెప్ట్ ఇట్. నెవర్ గ్రడ్జ్ అగైన్స్ట్ దట్. నువ్వు 10 ఇవ్వందే కుదరదు, చచ్చిపోయిన శవాన్ని కూడా నీకు అప్పచెప్పము అని అనద్దు. అర్థమైందండి? ఎందుకంటే ఇవ్వగలిగిన వాడు ఉంటాడు, ఇవ్వలేని వాడు ఉంటాడు. సో ఆ విధమైనటువంటి మానవత్వం లేని పనులు చేయడం తప్పు. అది మేము మనవి చేసేది. ఓకే.